అమ్మ గీత, అమ్మ గీత, నీకు స్వీట్లు అంటే ఇష్టమని ఇదిగో చూసావా, నేనే కష్టపడి తయారు చేసి తీసుకొచ్చాను. తినమ్మా, తిను తిను తిను. అమ్మ గీత, ఈ స్వీట్స్ తిన్నాక హాట్ అంటే నీకు ఇష్టమని నేనే కష్టపడి నీకోసం హాట్ చేసుకొచ్చాను, తినమ్మా. ఏయ్, నిన్ను హాట్ అడిగిందా? హాట్ ఏమన్నా మనిషా మాటలు రావడానికి, నన్ను అడగడానికి? చంపుతా. దానికి హాట్ అంటే అసహ్యం. మీ ఫేస్ అన్న అసహ్యమే. అలా అని ఆగారా? నీ వెధవేషాలన్నీ నాకు తెలిసే, మూసుకొని అవతలికి పండి. మీ వెధవేషాలు నాకు తెలుసు. నోరు తెరుచుకొని అవతలికి పోండి. ఆపండి, ఆపండి. ఒకప్పుడు స్వీట్ పెట్టమంటే తిట్టేవారు, ఇప్పుడు నాకు పెట్టడానికి మీరు తిట్టుకుంటున్నారు. ఒకప్పుడు అడిగినా హాట్ పెట్టేవారు కాదు, ఇప్పుడు అడిగి మరీ పెడుతున్నారు. ఇదంతా నా మీద ప్రేమ, లేదంటే నాకొచ్చే 100 కోట్ల ఆస్తి మీద ప్రేమ? అమ్మో, కనిపెట్టేసిందా? మేనేజ్ చేయాలి. నీకు 100 కోట్లు ఎవరిస్తారమ్మా? మీకన్నీ తెలుసని నాకు తెలుసండి. నిజం చెప్పండి, నా మీద ప్రేమతో పెడుతున్నారా, లేకుంటే నన్ను కాక పట్టడానికి పెడుతున్నారా? ఇలా అడిగితే ఎవరైనా నిజం చెప్తారా అమ్మా? కానీ మేం చెప్తాం, నీ మీద నిజమైన ప్రేమతోనే పెడుతున్నాం తల్లి. ఇదే మాట మీ పండు మీద ఒట్టేసి చెప్పండి. పండ? ఏ పండు? ఆపిల్ పండ, జామ పండ, అట్టి పండ? ముస్లి నువ్వు ముయ్యవే. ఇంత చిన్న విషయానికి ఒట్లు దాకా ఎందుకమ్మా? లేదు, దానికొచ్చిన డౌట్ పోవాలంటే, నువ్వు చెప్పింది నిజమని నమ్మాలంటే పండు మీద ఒట్టు పెట్టాల్సిందే. పెట్టు. అయితే మీరు చెప్పింది కూడా నిజమేనని గీత నమ్మాలి అంటే మీరు మీ అబ్బాయి చైతన్య మీద ఒట్టు పెట్టండి. చేతు మీద ఒట్ట? ఏ భయం వేస్తోందా? చెమటలు పడుతున్నాయా? మా పరిస్థితి కూడా అంతే. లేదు, నాకు దీని మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకోవడానికి అవసరమైతే ఒట్టు పెడతాను. వద్దండి. దొంగ ఒట్టుతో మీ కొడుకుని పోగొట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారేమో, కానీ మా నాన్నగారికి చెడు చేయడానికి నేను మాత్రం సిద్ధంగా లేనండి.